విషయాలన్నీ అయిపోయాయి. ఇంకా వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఇది నాది నాది అని అనుబంధం పెట్టుకుంటావు. ప్రతి అనుబంధం ఉన్న ప్రతిసారి కూడా ఇది ఏమవుతుందో భయం ఉంటూనే ఉంటుంది. ప్రతి అనుబంధం వల్ల అనేకములు ఉంటాయి. ఎందుకంటే నువ్వు అనుబంధంగా పెట్టినది నీకు అనుకూలంగా ఉందో లేదో ఒక బాధ. మొదటి వరకు పిల్లలు లేరని ఒక బాధ, పిల్లలు కలుగుతారు. కలిగిన వాడు నువ్వు అనుకున్నట్టు చదువుకోలేదని బాధ, తర్వాత వాడికి అనుకున్న పొజిషన్ వచ్చిందో లేదో అని బాధ. ఇన్ని బాధలు పడతావు. ఏమిటి నువ్వు మార్చగలవు వాడిని? చిట్ట చివరికి వాడు నీకు అనుకూలంగా ఉంటాడనే వేదన అంతా అయిపోతుంది. మధ్యలో వియోగాదుల బాధ ఇన్ని ఉంటాయి. కనుక అనుబంధాల వల్ల సుఖమా? అది భ్రమ మాత్రమే. కనుక సుఖం అనుకునేవన్నీ భ్రమలే అనేది ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇది మనం అంగీకరిస్తామా లేదో ముందు చెప్పండి. అలా చెప్తారు కానీ పర్వాలేదులేండి అనుకుని కాదు. వాటి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటి విడిచి ఇప్పుడు శరీరం అసహ్యకరం అనే వెంటనే వెళ్ళి చచ్చిపోమని కాదు ఇక్కడ అర్థం. దాని యందు మోహాన్ని విడిచిపెట్టమని అర్థం. అది ప్రధానమైనటువంటిది. మోహాన్ని విడిచిపెట్టి సత్యవస్తువుకి దీనికి సాధనగా తీసుకోవాలని చెప్పడమే తప్ప అదే నువ్వు అనుకునేటువంటి అదే నువ్వని అది నాదని ఈ రెండింటినీ విడిచిపెట్టుకోవడానికి తగ్గ బోధే తప్ప ఇవి అసహ్యకరం అసహ్యకరం అనే విషయాల్ని నిందించడం కాదు ప్రధానం. ఆ మాటకొస్తే అంతా నారాయణమయం తర్వాత చెప్తాడు. మరి అంతా నారాయణమయం ఇప్పుడు దీన్ని అసహించుకోవడం ఎందుకండి? ఇక్కడ అసహించుకోమని కాదు, ఆ నారాయణత్వాన్ని దర్శించకుండా దీనితోనే మోహాన్ని పడి ఉండడాన్ని మాత్రమే నిరసిస్తున్నాడు. తత్వబోధ అందుకే తప్ప పనికిమాలిన వైరాగ్యాన్ని పుట్టించడానికి కాదు, ఇక్కడ జ్ఞానజనితమైన వైరాగ్యాన్ని కలిగించడానికి. తద్వారా మనకు నియంత్రణ ఒకటి లభిస్తున్నది. మోహం నుంచి బయటపడతాం. మోహం నుంచి బయటపడితేనే ఎప్పటికైనా సత్యవస్తువు ప్రాప్తిస్తుంది. అందుకు ఈ బోధనంతా జరుగుతున్నది. అందుకే భవతాం కచ్చతే సత్యం. ఇలాంటి తదేవ మతి దుఃఖానామాస్మదేతుర్భవార్ణవే. మొత్తానికి భవార్ణవము అంటే ఏమిటండి? సంసార సముద్రం. ఇదంతా ఏమిటని తేలించేట చివరికి దుఃఖానామాస్పదం. మనం చెప్పుకున్నాం, సృష్టి చేసేటప్పుడు మానవ జీవితం అనేది దుఃఖమయం, కేవల దుఃఖమయమైనటువంటిది ఈ మర్త్య జీవనం అనేటువంటిది. దీని నుంచి ఆనంద ప్రాప్తి పొందడానికి ఇది గొప్ప అవకాశం. ఆ కోణంలో ఆలోచిస్తే చాలా గొప్పదండి. మానవ దేహం ఎంత అసహ్యకరమైన తిట్టచ్చో దాన్ని అంత చక్కగా పొగడచ్చు. ఇది గొప్ప యోగ భూమి.